ఇదేళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మీరు మైకి అండి బాబు, ఆయన మైకి దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో, జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు పారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి తట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనమే చేసిన తర్వాత, రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారు, ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని. మీరేం పీకినారా అని అడుగుతామన్నా గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం అంటే? మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం సరైనది కదా. ఇట్లా మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. నేను పార్టీలకు అతీతంగా చూడమ్మా, పార్టీలకు అతీతంగా మాట్లాడతారు కానీ ఇప్పుడు డిఆర్సీ మీటింగ్ ఇది ఊరికే ప్రాబ్లం ఉన్నారు. మా కర్నూలు జిల్లాకి నీళ్ళు చెప్తాం అంతే, అది వాళ్ళ ఇష్టం. చెప్పారు కదా, వదిలేదు సబ్జెక్ట్ దానికంటే నేనేం చేయాలి? 6,40,000 కోట్లు ఉంటే మీరు 14 ఎమ్మెల్యే గారు నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు. చెప్పమంటే లెక్కలు చెప్తా. చేతగాక మీరు గమ్మున కూర్చున్నారు. ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేం ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం తగిలేది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అయ్యా, ఊరకే మాట్లాడడానికి కాదు. మీరు మొదట 5 సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్టు చేశారు, ఎన్ని నీళ్ళు ఇచ్చారో చెప్పి మాట్లాడు. తమాషా ఇదేమన్నా? మీరు మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారు కథలంతా కూడా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కానే కాదు. పార్టీ నాశనం చేసింది మీరు కదా, నాశనం చేసింది మీరు కదా. దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు చెప్పిందంటే సార్